హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. ఈరోజు సండే మా బాబు ఒక్కటే గొడవ, చికెన్ కావాలి అని. బయటేమో బర్డ్ ఫ్లూ ఉందంటున్నారు. రిస్క్ ఎందుకని చెప్పేసి చికెన్ 65కి ఏ మాత్రం తీసుకొని గోబీ 65 చేసిద్దాం, బాబు కొంచెం కూల్ అవుతాడు అని గోబీ 65 చేయడం స్టార్ట్ చేశా. పనిలో పని మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఈ వెరీ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోయింది. ఫస్ట్ ఒక ½ kg గోబీని చిన్న చిన్న ఫ్లోరెట్స్గా సెపరేట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వెరీ హాట్ వాటర్లో 10 minutes ఉంచండి. ఎందుకంటే అందులో ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి, మనం సపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత 10 minutes ఆగిన తర్వాత ఏంటంటే దానిని ఒక చిల్లుల గిన్నెలోకి వడకట్టేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ వాటర్ కెటిల్లో హీట్ చేసుకున్నాను అనమాట. చాలా హాట్ వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక 10 minutes మాత్రమే ఇవి వెరీ హాట్ వాటర్లో పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత చిల్లు గిన్నెలోకి వడకట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, గోబీ 65కి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి 4 tablespoons అనేది శనగపిండిని తీసుకుంటున్నానండి. 4 tablespoons శనగపిండి, 3 tablespoons అనేది కార్న్ ఫ్లోర్ అనేది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 4 tablespoons బియ్యం పిండిని తీసుకుంటున్నాము. ఇక్కడ మనం 3 పిండిలు యూస్ చేస్తున్నాము. ఒకటి శనగపిండి, కార్న్ ఫ్లోర్ అండ్ ఇంకొకటి వచ్చేసి బియ్యం పిండి. శనగపిండి, బియ్యం పిండి 4 spoons, కార్న్ ఫ్లోర్ వచ్చేసి 3 spoons. ఇవి వేసుకున్న తర్వాత ½ tablespoon అనేది పసుపు యాడ్ చేసుకోండి. 1 tablespoon ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 tablespoon మిరియాల పొడి కూడా అవసరం అవుతుంది. 2 tablespoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏంటంటే మనకి మంచి కలర్ ఇస్తుందన్నమాట. మనం దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయట్లేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మనకి స్పైస్ తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ ఇస్తుంది. 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. 1 spoon గరం మసాలా. ఓకే, 1 spoon గరం మసాలా అండ్ 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ అలాగే ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా, ఒక్క చిటికెడు బేకింగ్ సోడా. అంతేనండి, వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. వీటితోటి మనం ఇప్పుడు బ్యాటర్ అనేది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది థిక్గా కలుపుకోవాలి. ఓకేనా అండి, పల్చగా ఉండకూడదు, థిక్గా ఉండాలి. అండ్ ఇందులోకి నేను కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న మనకి ఇది ఉంటుంది కదా కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిల్ కాదండి, కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మనము ఈ బ్యాటర్ని థిక్గా కలుపుకోవాలి. ఎంత థిక్గా అంటే మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదండి, మనం బజ్జీ పిండి పట్టేటట్టు కలుపుకుంటాం కదా, సేమ్ బజ్జీ పిండి బ్యాటర్ లాగానే ఈ బ్యాటర్ కూడా కలుపుకుంటాం అన్నమాట. నేను విస్క్ యూస్ చేస్తున్నాను. మీరు హ్యాండ్తో కలుపుకోవాలనుకుంటే హ్యాండ్ కూడా కంఫర్టబుల్గా మీరు యూస్ చేసుకోవచ్చు. నాకేంటంటే విస్క్తో అలవాటు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ విస్క్ యూస్ చేసి కలుపుతున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అండ్ మనం ఆల్రెడీ వడకట్టి పెట్టేసుకున్న క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వెరీ థిక్ బ్యాటర్ అయితేనే మనకి ఆ ఫ్లోరెట్స్కి బాగా పడతాయి అన్నమాట. సో ఇందులో నేను ఇవి యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం అడుగున బ్యాటర్ ఉంది కదా, మొత్తం బాగా కలిసేటట్టు, ఫ్లోరెట్స్కి బాగా కలిసేటట్టు ఏంటంటే మనం ఇప్పుడు దాన్ని మొత్తంగా కలిపేసుకోవాలి. ఇంక ఇందులోకి మనం వేరే ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనము ఇంకా ఫ్రై చేసుకోవటమే. దీని తర్వాత ఇంకొక సింపుల్ ప్రాసెస్ ఉందనుకోండి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి, అది కూడా చెప్తాను. సో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఏంటంటే వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయబోతున్నాం అనమాట. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మాత్రమే మనము మన క్యాలీఫ్లవర్ని కుక్ చేసుకుంటున్నాము. ఫ్రై చేయడానికి కొంచెం టైం పట్టిన రెస్టారెంట్ స్టైల్ గోబీ 65ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నందుకు తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఇలాగ అన్ని ఫ్లోరెట్స్ని సపరేట్గా చేత్తో పక్కకి అనుకుంటూ ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏంటంటే వీటిని పక్కకు తీసుకునేటప్పుడు ఒక డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అడుగులు అనేది టిష్యూస్ వేసేయండి.
టిష్యూస్ వేస్తే ఏంటంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది ఆ ఐటమ్స్లోనే ఉండిపోకుండా ఆ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది. ఓకేనండి, నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక బౌల్లోకి టిష్యూస్ వేసేసి పెట్టుకుంటున్నాను. సో ఏవైతే నేను డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఉన్నాయో వీటన్నింటినీ అలాగా టిష్యూస్ వేసి పెట్టుకున్న బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి హెల్త్ డీప్ ఫ్రై ఐటమ్ తిన్నా కానీ అందులో కొంచెం ఆయిల్ ఉండిపోతుంది, మనకి హెల్త్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐటమ్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేసిన వాటిని. ఇలా ఏంటంటే ఏ ఫుడ్ కావాలన్నా కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం టైం కేటాయిస్తే ఏంటంటే రెస్టారెంట్లో చేసేది కూడా మనుషులే కదండి, కాకపోతే మనకి ఆ టేస్ట్ రప్పించడానికి వాళ్ళు ఏవేవో ఇంగ్రీడియంట్స్ వాడతారు, అవి మన హెల్త్కి హార్మ్ఫుల్. అందుకని చెప్పేసి ఏదైనా సరే మనం ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేయడం మంచిదన్నమాట. తెలిసి మన హెల్త్ని పిల్లల హెల్త్ని రిస్క్లో పెట్టలేము కదా. సో వాళ్ళకి మధ్యలో ఇలా టేస్ట్ ఉన్నవి చేసి పెడుతూనే హెల్దీ ఐటమ్స్ కూడా చేసి పెట్టడం అనేది చాలా మంచిది. సో ఒక బ్యాచ్ అనేది నేను ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ అనేది నేను ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. మనకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఫ్లోరల్స్ కట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. బట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి మాత్రం మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. బట్ ఈచ్ మినిట్ అనేది వర్త్ అనమాట. అంత మంచిగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో కుక్ చేసినట్టు మాత్రమే మనకి ఇది టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో మనకి కొంచెం బ్యాటర్ బౌల్ అంచులకి ఉండిపోతుంది. దాన్ని అలాగ గ్యాదర్ చేసుకొని దానిలో 4 రెమ్మల కరివేపాకు, 5 లేదా 6 పచ్చిమిర్చీల చీలికలు, ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్, అదేనండి జీడిపప్పు వేసుకొని బ్యాటర్ అంతా బాగా పట్టేటట్లు కలుపుకోండి. వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న క్యాష్యూని కూడా మనం అదే బౌల్లోకి తీసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనము క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అనేవి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అలానే వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని వాటిలోకి మిక్స్ చేసుకుంటాము. ఇవి ఆ గోబీ 65 టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తాయండి. కాబట్టి దీన్ని కూడా ఒకేసారి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట వీటిని మొత్తాన్ని. నేను కూడా ఆ ఆయిల్లోనే వీటినన్నిటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే చిల్లీ ఉంది అండ్ ఇందులోకి మనం కరివేపాకు కూడా వేసాం కదా, వీటిలోకి వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి ఫట్ అని సౌండ్ వస్తే పేలుతూ ఉంటాయి అనమాట. ఆయిల్ కూడా కొంచెం మన మీద పడే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. మనం ఇంతకుముందు గోబీని డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏంటంటే అన్ని పచ్చివి వేసాం కాబట్టి కొంచెం పేలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పచ్చిమిర్చి కానీ అండ్ కరివేపాకు కానీ మీరు చాలా కొంచెం కేర్ఫుల్గా వీటిని ఫ్రై చేసుకొని సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనకి ఇప్పుడు చాలా చిన్న ప్రాసెస్ మాత్రమే మిగిలిందండి. ఆల్మోస్ట్ మన గోబీ 65 అయిపోయింది. ఓకే, ఇక్కడ మనము టిష్యూస్ వేసుకున్నాం కదా, సైడ్ నుంచి టిష్యూస్ అనేది లాగేయండి. ఎందుకంటే ఈ పాటికి ఆ టిష్యూస్ అనేవి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో మన గోబీ 65లో ఆ ఎక్సెస్ ఆయిల్ని ఆల్రెడీ పీల్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ టిష్యూస్ తీసేసి పక్కన పెట్టేసేయండి, అవి మనకి ఇప్పుడు అవసరమే లేదు. సో ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా చాట్ మసాలా, ఒక చిటికెడు చాట్ మసాలా, చిటికెడు ఏంటంటే సాల్ట్, 2 కలిపేసి వేయండి. అండ్ ఈ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చిటికెడు సాల్ట్, చిటికెడు చాట్ మసాలా. అండ్ దీన్ని మనం ఇంకా గిన్నెలో తిప్పేసుకోవచ్చు. ఆల్రెడీ మనము ఇందులో గోబీ వేసేసాము అండ్ చిల్లీస్ అండ్ క్యాష్యూ నట్స్ అన్నీ వేసాం కదా. సేమ్ ఇట్లా నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లాగా కలుపుకోండి. మనకి ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది, చికెన్కి ఏ మాత్రం తీసిపోదు. అండ్ మా కిడ్ అయితే వెరీ హ్యాపీ. వాడికి చికెన్కి వేరే ఐటమ్కి కూడా ఇంకా డిఫరెన్స్ తెలియదు. తను 5 year old కిడ్ అనమాట. నేను ఏది చికెన్ పేరు చెప్పి ఏది పెట్టినా సరే వాడు ఎంజాయ్ చేసేస్తాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.